హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా పొద్దున్నే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇట్లా అయితే చూడండి. వచ్చేసి ఈరోజు అయితే చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. కానీ ఏం చేసామండి, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఏం పని చేయడానికి లేదు. ఇంకా చెట్లకైతే ఆనందం ఈ వర్షం చినుకులకి. మనం ఎన్ని నీళ్ళు పోసినా కూడా ఈ చినుకులు పడినాయంటే ఇంకా కథనే వేరండి. చెట్లు అయితే భలే వస్తాయి. ఇంకా చెట్లు చూడండి, పూలు ఎంత బాగా పూసినాయి ఈ పాటికి. ఇట్లాంటి పచ్చగా ఉంటాయి అసలుకి. చాలా అంటే చాలా పనులు ఉండిపోయినాయి. ఇంకొచ్చేసి ఏం చేస్తాం ఈరోజు అయితే, అసలుకి వర్షం ఆగేటట్లేదు. ఇంకా 2-3 రోజుల దాకా. ఇంకా మా ఊర్లో రోడ్లు చూపిస్తారండి మీకు, ఎట్లున్నాయి చూడండి. మా ఇంటి ముందర రోడ్లు అయితే జారితే ఏడ కింద పడతామో అనేది కూడా తెలీదు. ఇట్లుంటాయి ఈ రోడ్లు వచ్చేసి. నాకు చినుకులు అండి, అంత పెద్ద వర్షం కూడా కాదు కానీ చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా బకెట్ చూడండి నిండిపోయింది మాదైతే. ఇట్లా నిండిపోయింది బకెట్. ఇంకా బకెట్ తీసి ఏదైనా పెట్టాలి, మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోతుందేమో అనేసి. ఇంకా వచ్చేసి చూడండి ఎట్లున్నాయో. చెట్టు కింద అయితే కట్టేసినాము. ఇట్లా చెట్లు అయితే బాగా నానుతున్నాయి. చెట్లు పూలు కూడా బాగా పూస్తున్నాయిలేండి మా ఇంటి దగ్గర. వీటికి వచ్చేసి ఏదైనా ప్లాన్ వేయాలండి. షెడ్ అయితే వేద్దాం అనుకున్నాము. అక్కడ చిన్నగా షెడ్ గోడ ఉంది కదా, ఆ గోడకి చిన్నగా రేకులు వేసేసి అట్లా చిన్నగా షెడ్ వేసేసి వాటి వర్షం వచ్చినప్పుడు కూడా ఇబ్బంది అనిపించదు అనేసి అనుకుంటున్నాను. వచ్చిన తర్వాత మా ఆయన అయితే డ్యూటీ పోయినాడు. వచ్చిన తర్వాత అయితే ఆ ప్లాన్ అయితే చేయాలండి. ఒకటి వచ్చేసి అది స్టూల్ మాదిరిగా ఉంది, దాన్ని వేసేసి దాని మీద ఒక తార్పాల్ ప్రజెంట్ ఇప్పుడు పని జరిగేకైతే ఆ పని చేద్దామని అనుకుంటున్నాను నేనైతే. ఇది అండి ఈరోజు అయితే. ఇంకా చాలా అంటే చూడండి, లాస్ట్ దాకా వీడియో చూసి స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ దాకా చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పంపిస్తున్నాను. వద్దులే అమ్మ, అన్నము తిన్నాను అంటే వాడు చాలా తక్కువ తినేదే తక్కువ అండి. చాలా వరకు తినాడు. అసలు బాగా సతాయిస్తూ ఉంటాడు వాడైతే. నాకు ఇంకా పెద్దోడు అంటావా, వాడిని హాస్టల్లో వదిలేసినాను కాబట్టి కొద్దిగా పర్లేదండి. వాడు చదువుల కోసం అనేసి ఎన్ని సంవత్సరాల నుంచి నేనైతే ఎప్పుడు దూరం ఉండలేదు. ఇదే ఫస్ట్ టైం వాడిని వదిలిపెట్టి ఉండడము. అంటే కొన్ని ఇంకా వాళ్ళు ఫ్యూచర్ బాగుండాలంటే మనం కూడా తప్పదు కదా, ఉండాల్సిందే ఇంకా అనేసి వదిలేసినానండి వాడిని అయితే. అన్నం అయితే ఉడికిపోతుంది. ఉప్పు అండి, ఉప్పు వేస్తున్నాను కొంచెము. బ్యాల్ అండి ఇవి, పొలంలో బ్యాలే మావి. ఏం దక్క ఇట్లున్నాయి బ్యాల్ అనుకోద్దండి, పొలంలో పండినవి బ్యాలు. గోంగూర అండి ఇదైతే. ఇంకా బాగా నీట్గా అయితే ఇట్లా నీళ్ళు వేసి కడిగి పెడుతున్నాను నేనైతే ఈ మాదిరిగా. అదేందక్క ఇంత పెద్ద కుక్కర్ పెట్టినారా అని అనుకోవచ్చు. కానీ ఏం చేస్తామండి, ఇంకా 2 సంవత్సరాలకు ఒక కుక్కర్ అయితే కొనలేకపోతున్నాను నేనైతే. ఎందుకో తెలియదు కానీ మా ఇంట్లో కుక్కర్ అయితే 2 సంవత్సరాలు మాత్రమే పని చేస్తున్నాయి. మళ్ళీ తర్వాత అయితే పని చేయడం లేదండి. ఇది అయితే చాలా సంవత్సరాలు అయింది. ఇంకా పెద్దదైతే కుక్కరు. ఈ కుక్కర్ అయితే ఇంకా పప్పు అయితే పెట్టేసినాను. కానీ మా ఆయన రేటు తక్కువ ఉన్నాయనేసి పచ్చిమిర్చి మోసుకొని వచ్చినాడండి. ఎన్ని మిరపకాయలు నేనేం చేసేది అనేసి మిరపకాయలకి అయితే వేస్తున్నాను. అందులో ఇక్కడ వచ్చేసి వర్షం ఫుల్గా వస్తుంది. ఎట్లా ఆడతాయో ఏమో తెలియదు ఇవి మాత్రము. కానీ వేస్ట్ చేయలేం కదా, చూసి అనేసి ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి. ఇద్దో మొత్తానికైతే అన్నీ తీసేస్తున్నాను. బాగలేని ఇవన్నీ పాడేస్తున్నాను ఇట్లా. ఇంకైతే ఒక్కొక్కటి అయితే దీంట్లోకి అయితే తీసి పాడేస్తున్నానండి. ఇట్లయితే బాగలేదు ఇది కూడా. మిరపకాయల కన్నా వేసుకుందామంటే వర్షాలు ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు ఏమైతే తెలియదు. వర్షాలు వస్తే మిరపకాయలకి వేసినా కూడా లాభం లేదండి, నల్లగా అయిపోతాయి మిరపకాయలు వచ్చేసి ఇవి.
ఇంకా మన తెలుగు వాళ్ళకి ఉండేదే కదండి, ఏదన్నా ఫంక్షన్లు అయినా కానీ ఇంట్లో పండగలు అయినా కూడా మజ్జి మిరపకాయలు లేకపోతే మనకి ముద్ద దిగదు. చక్లీలు కానీ ఇవి కానీ సొండిగలు కానీ అన్ని గీసి పెట్టేసి మజ్జిగ అయితే కలిపి పెట్టేసినాము. మజ్జిగ వేసి ఇంకా నానబెట్టేస్తానండి. ఈరోజు అంతా నానబెట్టి రేపైతే ఎండకి వేసేస్తాను. ఇంకా మొత్తం ఇవన్నీ అయితే గీసేసుకున్నానండి. ఇంకా మజ్జిగ మిరపకాయలు వచ్చేసి మజ్జిగ అండి, ఇది మజ్జిగ